హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి నా పాపములే తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నవి పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా శుద్ధ హృదయం కలుగజేయుము 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 నాలోనా నీ వాత్సల్యము నీ బాహుల్యము నీ కృప కనికరము చూపించుము నీ వాత్సల్యము నీ బాహుల్యము నీ కృప కనికరము చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే తెలిసియున్నది నా
తెలిసి ఉన్నది నా పాపములే, నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం ఎవరు పాడొస్తూ ప్రార్థన చేయండి. శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. అయ్యా శుద్ధ హృదయము కలుగజేయి నాయనా, శుద్ధ హృదయము కలుగజేయి నాయనా. నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకుంటున్నా యేసయ్యా. మేమందరము ఒప్పుకుంటున్నాము తండ్రి, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాము తండ్రి. నీ రక్తంతో కడగండి యేసయ్యా. నేను బలహీనులని ఒప్పుకుంటున్నాము నాయనా, నేను పాపము చేశానని ఒప్పుకుంటున్నాను నాయనా, నేను దోషము చేసిన వారని ఒప్పుకుంటున్నాము తండ్రి. నైనా నీ రక్తంతో కడగండి నాయనా, పరిశుద్ధపరచండి నాయనా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా తండ్రి. నీకే వందనాలు. నీవు తప్ప వేరొక ఆధారము లేదు నాయనా, నీవే మాకు దిక్కు యేసయ్యా నాయనా. తండ్రి నీకే వందనాలు నాయనా. యోగ్యులుగా నన్ను మార్చునైనా, అర్హులుగా మార్చునైనా, ప్రభు వల్లలోనైనా ప్రవేశించడానికి నన్ను యోగ్యుడుగా మార్చండి నాయనా, యోగ్యురాలుగా మార్చండి నాయనా. నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నానైనా ప్రభా, కనికరించి యేసయ్యా నన్ను దాటిపోతున్నాయినా, నన్ను కనికరించి నాయనా, నన్ను కనికరించి తండ్రి. బిడ్డలు మొర పెడుతుండగానైనా, మొర పెడుతుండగానైనా నీ కనికరం మా మీదికి రానివ్వునైనా, నీ కనికరం మా మీదికి రానివ్వునైనా ప్రభా. నైనా నీకు వందనాలు. పరిశుద్ధమైన హృదయమును మాకు అనుగ్రహించండి, శుద్ధ హృదయమును మాకు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఆమేన్. ఒక రొట్టెను తీసుకొని అది విరచి శిశులకు వడ్డించి, ఇది మీ కొరకు నలగొట్టబడుతున్న నా శరీరం, దీన్ని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ నిమిత్తమే నేను నలగొట్టబడ్డా, నీ శిక్షను నేను భరించాను కాబట్టి నా కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రొట్టెలు తీసుకుంటే అని శిశులకు ఆజ్ఞాపించాను కాబట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా అని ఒక తీర్మానంలోనికి వచ్చి తన శరీరానికి సాదృశ్యమని ఈ రొట్టెను అందరూ ఒకేసారి భుజించండి. ప్రతి ఒక్కరు భుజిద్దాం. భోజనమైన పిమ్మట ఒక పాత్రని ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధనపు రక్తం,
దీన్ని త్రాగునప్పుడల్లా నా మరణాన్ని ప్రచురం చేయండి. అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారిని నా మరణాన్ని ప్రచురం చేయండి, నా ప్రేమను వారిని తెలియజేయండి అని ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించారు. కాబట్టి ప్రభు వాళ్ళలో ప్రవేశించిన మనమంతరం ఒక తీర్మానంలోకి వద్దాం. అయ్యా, నీ ప్రేమను తెలుపుతానయ్యా. నా బంధువుల్లో చాలా మంది ఉన్నారయ్యా, నా రక్త సంబంధంలో చాలా మంది ఉన్నారయ్యా. వారు రక్షించిపోతున్నారు ప్రభు, వారు రక్షించబడాలి నాయన. ఒక తీర్మానంలోనికి వద్దాం. చేయాలి. ఆయన రక్తానికి సాదృశ్యమని ద్రాక్షరసాన్ని ప్రతి ఒక్కరూ త్రాగండి. ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.